కొన్ని సిచ్యువేషన్స్లో మనల్ని కొంతమంది కూరలో కరివేపాకులాగా ఏరి పక్కన పడేశారు అని ఫీల్ అవుతాము. యాక్చువల్లీ సంథింగ్, కరివేపాకులో కర్రీ లీవ్స్లో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా అసలు. విటమిన్ ఏ, బి, సి అండ్ ఈ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. హార్ట్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుతుంది, హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది. అండ్ నెక్స్ట్, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, తక్కువగా ఉంచుతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా రెడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకుని పక్కకు పెట్టినప్పుడు మనల్ని పక్కన పెట్టిన వాళ్ళకి కూడా మన వాల్యూ తెలియనట్టే. సో డోంట్ వరీ, లైఫ్లో వాళ్ళే వాల్యూ తెలుసుకున్న తర్వాత దాన్ని పొడి చేసుకుని తింటారు, పచ్చాకులు తింటారు, లేదా కూరలో వేసినా, ఉప్మాలో వేసినా, ఎందులో వచ్చినా ఏరుకుని మరీ తినే స్టేజ్కి వస్తారు. సో కాబట్టి ఎవరు ఎలా ఉన్నా సరే మనల్ని వాల్యూ మనకి ఇవ్వనప్పుడు జస్ట్ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. మన వాల్యూ వాళ్ళకి తర్వాత తెలిసిన తర్వాత వాళ్ళే వస్తారు. సో ఇక్కడ నేను ఈ బీన్స్ ఫ్రైలో లాస్ట్లో యాడ్ చేసింది నువ్వుల పొడి అనమాట, ఐరన్ కోసం అనేసి. సో ఇన్ కేస్ మీకు ఈ నువ్వుల పొడి కాకుండా పల్లీల పొడి యాడ్ చేసుకోవచ్చు, ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవచ్చు, పుట్నాల పొడి, ఏ రకమైన పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. సో కరివేపాకు గురించి ఎంత వర్ణించి నేను ఇందులో కరివేపాకు వేయడమే మర్చిపోయానండి యాక్చువల్గా అయితే. ప్లీజ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఈ పుట్నాల పొడి ఇవే కాకుండా, నేను చెప్పిన పొడిలే కాకుండా కరివేపాకు పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.